జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న 1వ తారీఖు అంటే థర్స్డే నైట్ అయ్యి తెల్లారితే శుక్రవారం అనగా 4:14 కొత్త ఇంట్లోకి గృహప్రవేశం అయ్యారు శివ అండ్ స్పందన. సో ముందు రోజు మేము అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. థర్స్డే రోజే మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్ళిపోయి పక్కనే గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, బుక్ చేసుకుని ఇవన్నీ ఈ డెకరేషన్ ఇవన్నీ చేయడం, ఇల్లంతా క్లీన్ చేయించుకోవడం ఇవన్నీ చేసుకున్నాం అనమాట. ఆ పువ్వులు అవన్నీ కట్టి లోపల ముగ్గులు అవి వేసి దేవుణ్ణి ఎక్కడ పెడతామో అక్కడికి ఇలా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసామన్నమాట. 2 ఏళ్ల నుంచి సామాన్లు వచ్చాయండి. మా ఇంట్లోంచి వెళ్ళాయి, అలాగే స్పందన వాళ్ళ ఇంట్లోంచి కూడా చాలా సామాన్లు వచ్చాయి. ఇది పెళ్ళికి అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఒక బట్ట పట్టుకుని ఉంచుంటారు చూడండి, జస్ట్ ముహూర్తం ముందు, అలాంటి క్లాత్ అనమాట. దాన్ని ఇంకా కొంచెం ఇలా సత్యనారాయణ వ్రతానికి దానికి వీలయ్యేటట్టుగా రీమోడల్ చేసి రీడిజైన్ చేశారు. స్పందన వాళ్ళ మదర్ స్వయంగా చేశారట. అది చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, ఇది ఎక్కడ తీసుకున్నారు, బాగుంది బాగుంది అని. ఎస్పెషల్లీ అసలు కలర్ బాగుంది, ఎందుకంటే శుభానికి మనం పసుపును ఆకుపచ్చ ఎరుపు వాడతాం కదా. సో ఆ 3 కలర్ కాంబినేషన్స్ తోటి కలశం అది అలా పెట్టి, అంటే ఏ పూజకైనా మనం ఎక్కువగా కలశాలు పెట్టుకుంటాం. అది వరలక్ష్మి వ్రతం అవని, సత్యనారాయణ స్వామి వ్రతం అవని, లేకపోతే ఇప్పుడు అమ్మవారివి నవరాత్రులైనా ఏవైనా సరే. సో అలా అన్నీ ఆలోచించి అన్నిటికీ తగ్గట్టుగా ఆవిడ అలాగా ఆ బేస్ మామూలుగా క్లాత్ ముందు నుంచి ఉన్న దాని మీద ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేశారనమాట. అందుకని నేను అది దగ్గర నుంచి ఇంకా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీ ఎవరికైనా నచ్చిందా అది? నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనే కాదు, ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏమైనా సొంతంగా అలా చేసుకుంటే సంతోషంగా అనిపిస్తుంది కదా, ఎవరైనా అప్రిషియేట్ చేస్తే. సరే, అదంతా అయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక దాని మీద, అంటే రూమ్కి మధ్యలో వచ్చేటట్టు కొంచెం పువ్వులతోటి అలంకరించాలి అన్నట్టుగా అనుకున్నాం అనమాట. అదిగో స్పందనను వాళ్ళ వదిన ఇద్దరు కూర్చుని చేస్తున్నారు అదంతాను. సో ఇవన్నీ అయ్యేటప్పటికి రాత్రి మేము పడుకునేటప్పటికే 11:12 అలా అయింది. వీళ్ళ అమ్మగారేమో బయట గుమ్మం దగ్గర డెకరేషన్ చేస్తున్నారు, ముగ్గది అంతా వేశారు. నేను కూడా మధ్యలో కొంచెం ఉడతా భక్తి ఏదో చేశానులేండి చిన్నగా. సో అదంతా అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ గెస్ట్ రూమ్లో మేము ప్యాకెట్స్ అవన్నీ వేస్తున్నాము. స్పందన వాళ్ళ ఫాదరు నేను కూర్చొని ప్యాకెట్స్, రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్స్ అరేంజ్ చేసాం. స్పందన వాళ్ళ వదినేమో ఈ ముగ్గు అసలు ఆసమ్ వేసిందండి. వచ్చిన వాళ్ళందరూ ఇది పెయింటా అని అడుగుతున్నారు. అంత బాగా వేసింది అనమాట తను. ఎక్కడ అసలు సాధారణంగా మనం వేస్తే ఓ దగ్గర కొంచెం లావుగా, ఓ దగ్గర సన్నగా అలా వస్తుంటాయి కదా, అంటే నాకైతే అలాగే వస్తుందిలేండి పక్కా. సో అలా రాకుండా చాలా బాగా వేసింది, ఎక్స్పర్ట్ లాగా వేసింది తను. నేను తనకి చెప్పాను, ఇప్పుడు వీడియో ముఖంగా మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు 3 గంటలకల్లా బ్రహ్మగారు వచ్చారండి. 4:15కి ముహూర్తం అంటే వచ్చి వాళ్ళు చేసే ఏర్పాట్లన్నీ ఉంటాయి కదా, గుమ్మడికాయలకి అవి పసుపు బొట్లు అవన్నీ పెట్టడం అదంతా చేశారు. ఇంకా కలశానికి దారం అది చుడతారు కదా, అవన్నీ చుట్టడము, ఇంకా చాలా రకాలన్నీ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూను. సరే, అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మేము అటు కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఎవరెవరు ఏం పట్టుకుని బయలుదేరాలి ఏంటి అన్నది కూడా అన్నీ చెప్తున్నారు బ్రహ్మగారు. అక్కడ గాలి చాలా ఎక్కువ అనమాట అండి. అందుకని అలాగ 2 చిన్న డోమ్స్ ఉన్నలాంటి దీపపు కుందులు తీసుకొచ్చారు స్పందన వాళ్ళ అమ్మగారు. అందులో పెట్టామన్నమాట. అంత చిన్నవి నా దగ్గర లేవు, నా దగ్గర కొంచెం పెద్దవి ఉన్నాయి. మరీ పెద్దవంటే కూడా ఆ పళ్ళెంలో సరిపోవు కదా. ఈ 2 దేవుడి ఫోటోలు తీసుకున్నాను. నేను ఆల్రెడీ చూపించినట్టున్నాను. వెంకటేశ్వర స్వామి విత్ అష్టలక్ష్ములు ఒక ఫోటో, మళ్ళీ శివ పరివారిది ఒక ఫోటో, 2 తీసుకున్నాం అనమాట. కొత్త ఫోటోలు పట్టుకుని వెళ్ళాలి ఇంట్లో. కానీ ముందు వాళ్ళిద్దరూ బయలుదేరితే వాళ్ళ వెనకాల నేనేమో తులసి మొక్క, ఆడపడుచులు అంటే స్పందన వాళ్ళ వదిన కూడా మా అబ్బాయికి సిస్టర్ అవుతుంది కదా తను, ఇంకా మా కజిన్ కూతురు, వాళ్ళిద్దరూ వచ్చారు. నాకు ఆడపిల్లలు లేరు కదా, సో తన్ని పాపం పొద్దున్నే అది బయలుదేరి వచ్చిందనమాట. అంత ఎర్లీ మార్నింగ్ ముహూర్తానికి రావడం అంటే ఈజీ కాదు, ఉద్యోగం చేసుకునే పిల్లలు. వాళ్ళు కూడా రావడం బట్టి బాగుంది అనిపించింది. లేకపోతే పాలు పొంగించడానికి ఎవరో ఒకరితో పొంగించవచ్చు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ సిస్టర్ అని తను వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది మాకు. తులసి మొక్క నన్ను పట్టుకోమన్నారు, సో నేను తులసి మొక్క పట్టుకున్నాను. అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి పట్టుకున్నాం అనమాట. అన్నిటికన్నా బరువు లేని వస్తువు ఎవరు పట్టుకున్నారు అంటే మా అన్నయ్య పట్టుకున్నాడు. ఓ కలువ పువ్వు పట్టుకొని చక్కగా తిరుగుతూ ఉన్నాడు అనమాట వాడు.
కలువ పూలు లక్కీగా దొరికాయి. సో కలువ పూలు కూడా ఒక 11 కలువ పూలు తెచ్చుకుని అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాం అనమాట. గారు అన్నపూర్ణ గారు అయ్య ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవారాగ్రహాణం ఆచమ్య ప్రాణాయామ నన్ను ఆచమనించ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం విష్ణువే నమః ఓం శివాయ నమః ఓం శంకరాయ నమః ఓం విజయ ఓం పురుషాయ నమః దామోదరాయ నమః కృష్ణాయ నమః వాసుదేవాయ నమః కృష్ణాయ నమః పురుషోత్తమ నమః శరణః నారాయణాయ నమః శ్రీవాసరాయ నమః గోవిందాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పూర్వజాయ ఓం భార్గవః నారాయణ జీవన ఓం భూర్భువః ఓం స్వాహా ఓం మహా ఓం మహా ఓం कृष्णा गोदावरी मध्यप्रदेशे नूतनगृहे सप्तम्यां वासरावासरस्तो शुभवासरे भवतरते भगवादरे भुवनचन्द्रे स्वाति नक्षत्रेषु भयोगेश्वकर्णे एवंगुण विशेष दृष्टायां शोभतो श्रीप्रवेशोक्तस्य श्रीप्रवेशप्रीत्यर्थो श्रीवान् श्रीवदः गौरवः हर्तस्कोत्रस्य श्रीवान् श्रीवदः गौरवः हर्तस्कोत्रस्य शिवा मल्लिकदेव नाम देशस्य धर्मज्ञाः स्पन्दनानाम्याः यजमानस्य हर्तश्लोकस्य सत्यदेव मधुनामदेशस्य धर्मज्ञस्य गायत्री नाम्याः सहकुमाराः क्षेमस्ते जयविजय अभय आयुराग्यैश्वर्याभिवृद्ध्यर्थो पेर చెప్పండి उज्ज्वल उज्ज्वल नाम देशस्य उज्ज्वल देवव्रत आयुष्याभिवृद्ध्यर्थो చెప్పండి మమ नूतन गृह प्रवेश अंगत्वेन द्वार पूजा करिष्ये नीरु इधर नीళ్ళు వేసేసి నెచ్చుకుంటారు కూడా చూపించుకోవడానికి బట్ట కావాలా మనకు ద్వార పూజ కరిష్ये ओम नमोस्तु कामोदया ओम दारा दक्षिण अक्षत తీసుకొని ఇద్దరు కూడా ఇది పక్క అక్షతలు వేసుకోండి ఓం అనిలాయ నమః ఓం దేవి ప్రమోదు చూడండి ఓం అనిలాయ నమః కిరీటినే నమః జనోలోకాయ నమః బృహస్పతయ నమః ధర్మరాయ నమః ఈ ద్వారాన్ని ముట్టుకొని ఇక్కడ ఇద్దరు కూడా స్థాపితేయం మయా అనుకొండ శాఖ శుభదా ఉద్దిదాస్మే సుభూతిదా యాశాఖ సర్వదా సుస్థిరాస్మే యోధారిత విశ్వేత న్యాచురల్గా తీసుకోండి కాసేపు యోధారయిత విశ్వేత యరంతి స్థావరాన్ని దాతా దక్షిణ శాఖాయాం పూజలో వరదోస్తమే ధాత్రే నమః మళ్ళీ ఇంకోసారి నక్షత్రం వేయండి అక్షతాన్ని సమర్పయామి రామదేశ బొట్టు పెట్టాము ఇక్కడ వేసి అక్కడ కూడా అని బొట్టు పెట్టారు కింద పైన కూడా పెట్టేసి దాన్ని ముట్టుకోండి ఇద్దరు కూడా ఓం అనలాయ నమః అక్షతలు వేస్తూ ఉండండి అనలాయ నమః స్కందాయ నమః తపోలోకాయ నమః గోదావరి నమః యస్ ఉత్పాద్య విశ్వేత మౌనాంజత్రజ విధాత వామశాఖాయాం స్థిరో భవతి పూజ్యః విధాత్రే నమః ఉత్తరాంగే సామవేదాయ నమః దైవవంతుల నమస్తేస్తు పైన అందుతుందా నీకు పైన అక్కడ ముట్టుకొని మీరు
అక్షతలు వేయండి. గజవక్రగణ అధ్యక్ష శ్రేహేరంభికాత్మజ విజ్ఞానివాసే శ్రీ మహాగణాధిపతయే నమః. ఊర్ధ్వజకాయ మహాగణపతివాహయామి స్థాపయామి పూజయామి. यस्याः प्रजाराशिनः देवैः सिद्धाः अप्सरोगणाः सा वै श्रीहरिदेवस्था पूजिता कुलस्मे द्वारश्री नमः. ఇక్కడ గుమ్మానికి కూర్చోండి. द्वारश्री नमः, धात्रे नमः, वास्तुपुरुषाय नमः, पुष्पाक्षतानुच्छित्या वास्तुपुरुषाय नमः, पुष्पाणवलं दस्यादो దారి వాళ్ళు వస్తారు. నేను గాలిలో రాకుండా ప్రదక్షిణగా కూర్చోండి. ఇక్కడ పగలగొట్టి అప్పొకటి ఇదొకటి చెప్పండి. వదలవాకండి. పట్టుకొని కొట్టు వదలకుండా కొట్టు. వదలకుండా పట్టుకొని కొట్టు. ఒకసారి కొడతారా? అటొకటి ఇటొకటి పెట్టేసేయండి. అన్న కొబ్బరికాయ తీసుకురా. కొబ్బరికాయ తీసుకుని ప్రదక్షిణంగా కూర్చొని అప్రదక్షిణంగా కూర్చొని చెప్పేసేసి నీళ్ళు కొబ్బరికాయ రాయని నీళ్ళు కొబ్బరికాయ ముక్కల మీద పోసేసి ఓం వాస్తవాక్తరే ప్రతియారి స్వామి నీళ్ళు కొబ్బరికాయ ముక్కలు వాస్తవాక్తరే మయా సముద్రాలే లక్ష్మీరంధ్యాగారవత్యా ఆభాక్షేమో వివరణో యుయంబారస్తస్య విస్తరః అవి మహావాస్తవాక్తరే విష్ణురూపాణ్యా విష్ణు సకాదేవేదినః. ఆ గుమ్మ మీద కబడి చెప్పను. నిమ్మకాయ ఒకరు పెట్టాను ప్రమోదు. ఓం ఆ పంచరాత్రి ఆ నీళ్ళు కొబ్బరి చెప్పిన నీళ్ళు చరండి. వాస్తవం మహాలక్ష్మి మహా నైవేద్యం ఓం సంప్రదాయ పూజా సమర్పయామి. పుష్పాండవల్లి ప్రధానంద రామి. ఇక్కడ కూడా అక్కడ పుష్పాండవల్లి ప్రధానంద రామి. పొలంలో విత్తనాలు చల్లినట్టుగా ఇల్లంతా కూడా ఇక్కడి నుంచే చల్లేసేసి తీసుకోండి కొంచెం. పసుపు కాదు తీసుకుని కాస్త ఎక్కువగా ఇదిగో ఇక్కడ ఉన్నాయి. గుమ్మడికాయల మీద కొబ్బరికాయల మీద కంగారం లేదు. జాగ్రత్త కొబ్బరి చెప్పండి కదా. నువ్వు పట్టుకుంటే కష్టం. దానికైతే తీసుకొని గుమ్మ మీద మహాలక్ష్మి వాస్తుపురుషాయ దత్తమూర్తి నమస్కారాన్ని సమర్పయాలి. అయినా సమయం అయిందా?
ఈయన లోపల ఫోటో తీయచ్చా అని అడుగుతున్నా. లేదు, లేదు. 414 అయింది. 14 అయిందట. మీ ఫోటోలు మీరు తీసుకోండి. వాళ్ళు పసుపు జరపల్లి తీసుకోండి. ఇదిగో శివ ఫోటో తీసుకో. 414. ఇదిగో. అమ్మగారికి తులసి చెట్టు పట్టుకున్నారు మీరు. ఇద్దరు మంత్రం చెప్పండి. గృహాను భద్రాను సుమనసః ప్రపద్యే అవీరగ్ని వీరవతః సువీరాను ఇరాంవహతః ఘృతం ఉక్షమానాః తేషు అహం సుమనాః సంవిశామి. ఇష్టదేవానికి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి ఇద్దరు ఒకేసారి ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో పర్వత ఇవావిజాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ట ఇహ రాష్ట్రముధారయ అభిలిష్టపతంగతః అధరే సంతశత్రువః. చల్లుకుంటూ వెళ్ళిపోండి. నాన్న ఇగో ఇంద్రయోర్త్రహాదిష్ట అతః క్షేత్రాన్ని సంజయన్ను ఇంద్ర. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంట్లోకి వెళ్ళే వరకు ఇవాళ తీసి చూపించగలిగాను, నేను మీకు పెట్టగలిగాను. ఇంతకన్నా పెద్దదైతే బోర్ అవుతుంది. రిమైనింగ్ ది పార్ట్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో నేను మీకు తప్పకుండా చూపిస్తాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.